మొదటగా ఒక ప్రాణం కోల్పోయినందుకు మా గాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆ కుటుంబంతో మేమున్నాం. ఈ 60 సంవత్సరాల పేషెంట్ తీవ్రమైన గుండె సమస్యతో ప్రాణాపాయమున్న పరిస్థితిలో మరో ఆసుపత్రి నుండి మా వద్దకు తరలించబడ్డారు. అత్యంత క్లిష్టమైన గుండె శాస్త్రచికిత్స మరియు అనంతరం 31 రోజుల పాటు అత్యాధునిక చికిత్స అందించబడింది. ఈ సమయంలో ఆసుపత్రి పూర్తి సహకారం అందించింది. చాలా సేవలు ఉచితంగా అందించబడ్డాయి. అవసరమైన మందులు మరియు పరీక్షలకు మాత్రమే ఛార్జ్ తీసుకోబడింది. పేషెంట్ కుటుంబం మరియు మా వైద్య బృందం కలిసి పూర్తి పారదర్శకతతో ముందుకు సాగాయి. దీర్ఘకాలిక చికిత్స ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యుల పూర్తి సమ్మతితో మరో ఉన్నత కేంద్రానికి మార్పు చేయాలని సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్లో తరలించే సమయంలో పేషెంట్కి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. క్షణ చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయాం. దీని తర్వాత జరిగినది చాలా బాధాకరం. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలోకి ప్రవేశించారు. వాళ్లు చికిత్సలో భాగం కాదు, కుటుంబ సభ్యులు కాదు, ఏ నిర్ణయంలోనూ భాగస్వాములు కాదు. వారు భావోద్వేగ పరిస్థితిని దుర్వినియోగం చేశారు. పేషెంట్ కుటుంబాన్ని తప్పుదారి పట్టించారు. ఆసుపత్రిలో అవాంఛిత పరిస్థితులు సృష్టించి నమ్మకాన్ని దెబ్బతీశారు. ఈ పరిస్థితుల్లో మేము పోలీసులను సంప్రదించాల్సి వచ్చింది. దానికి బాధ్యులైన వారిపై చర్యలు ప్రారంభించబడ్డాయి. చికిత్సలో భాగం కాని వ్యక్తులు పరిస్థితిని నియంత్రించటం ప్రారంభిస్తే అది ఒక ఆసుపత్రి సమస్య కాదు, డాక్టర్లు మరియు పేషెంట్ల మధ్య నమ్మకమే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి ఘటనలు కొనసాగితే స్థానికంగా ప్రాణాలను కాపాడే ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయా, లేదా పేషెంట్లు మరింతింత దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుందా? నిజం కోసం నిలబడండి, నమ్మకాన్ని కాపాడండి.